ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। న్యాయ ప్రక్రియలో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైందని బీఆర్ఎస్ నాయకులు మాత్రం న్యాయం గెలిచిందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం న్యాయ ప్రక్రియలో భాగంగానే వచ్చింది తప్ప దాన్ని బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తూ న్యాయం గెలిచిందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు। కేసీఆర్ కూతురు కాబట్టే కవితకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏ ఒక్క మహిళకు పదవులు రాలేదన్నారు। కవిత బెయిల్ కోసం కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులు ఎక్కని గడపలేదని మొక్కని కాళ్లు లేవని అన్నారు। బీజేపీ పొలిటికల్ గేమ్ లో టీఆర్ఎస్ పార్టీ పావుగా మారిందని రానున్న రోజుల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీలను కలుపుకుని తన ఉనికిని చాటుకోబోతోందని అన్నారు। కేసీఆర్ చేసిన తప్పులే కూతురు కవిత చేస్తుందని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు। ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు వెలుముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, గుండ్లపల్లి గౌతమ్, కల్లూరి చందన, గోనె శరణ్య తదితరులు పాల్గొన్నారు। దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ శాసన మండలి సభ్యురాలు అయిన ఎవరైతే 166 రోజుల క్రితం లిక్కర్ రాణిగా పేరుంది, లిక్కర్ దందాల్లో దేశవ్యాప్తంగా తన యొక్క పాత్ర పోషించిందనే అభియోగాలతో ఈడీ సిబిఐ అరెస్ట్ చేసి గత 166 రోజులుగా తిహాడ్ జైల్లో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో భాగంగా వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది। ఇవన్నీ కూడా న్యాయ ప్రక్రియలో భాగాలు। దానిపైన వారు స్పందించే తీరు చూసినట్టయితే నిజంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆ స్పందించే తీరు చూసినట్టయితే నవ్వాలనో ఏడువాళ్ళనో వాళ్ళకు వ్యవస్థలపైన నమ్మకాలు ఉన్నాయో లేవో అని మాకు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది। వాళ్ళ ఆవిడ కూడా బయటికి రాగానే మాట్లాడిన తీరు చూసినాక కూడా ఒక మహిళమని ఒక సోదరి బయటికి రావడం సరే, ప్రక్రియ తర్వాత జరిగే అంశం తర్వాత జరుగుతుంది। న్యాయ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది। అందులో ఇవాళ బెయిల్ వచ్చినంత మాత్రాన ఇవాళ శిక్ష నుంచి విముక్తులు అయినట్టు కాదు। దానిపైన హియరింగ్స్ ఉంటాయి, అనేక సందర్భాల్లో అనేక రకాలుగా హియరింగ్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి। కేవలం బెయిల్ అనేది ఒక భాగం మాత్రమే, కానీ వచ్చినాక వాళ్ళు మాట్లాడే తీరు చూసినట్టయితే నిజంగా కూడా బాధేస్తుంది। వాళ్ళ అంతకంటే ముందు ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్యలో ఏం జరిగిందని కూడా అందరికీ తెలుసు। వాళ్ళు ఇవాళ కవిత గారు కూడా మాట్లాడితే ఉన్నట్టే నేను కేసీఆర్ గారు కూతున్నాను, డౌట్ లేదు ఎవరికి కూడా, కేసీఆర్ గారు కూతురు ఆవిడ కాబట్టి ఆవిడకి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, లేకుంటే వేరే మహిళలకు వరకు రాలేదు। ఇంతకంటే కష్టపడ్డ మహిళలు చాలామంది ఉన్నారు, ఇంతకంటే కష్టపడే కొడుకులు కూడా చాలామంది ఉన్నారు। కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, ఎంపీ టికెట్ వచ్చింది। కేసీఆర్ కొడుకు కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, మినిస్టర్ వచ్చింది। కేసీఆర్ మేనల్లుడు కాబట్టి హరీష్ రావు గారికి కూడా టికెట్ వచ్చింది, మీ మంత్రి వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, తర్వాత మంత్రి వచ్చింది। ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్పగానే చెప్పింది ఆమె, మా కుటుంబ పార్టీ ఇది కాబట్టి నాకేం చెప్పింది। కేసీఆర్ తాగుతాడు, అది జగన్మోహన్ రెడ్డి మందు తాగుతాడు, ఈమె మందు అమ్మింది అంతే। అయ్యకు మందు కూడా కష్టమైందని చెప్పి ఈమె దుకాణం పెట్టింది అంతే తప్ప వేరే కేసీఆర్ కూతురు అన్నదానిలో ఎటువంటి వివాదపదమైన అంశం లేదు। ఆయన తాగుతాడు, ఈమె మందు అమ్మింది, మేము అనేది కూడా మొదటి నుంచి కూడా అదే, ఆయన తాగుపోతూ ఈమె మందు అమ్మింది అనేది మేము చెప్తున్నాం ఇవాళ। దాని తర్వాత కేటీఆర్ గారు మాట్లాడితే ఏమనంటే న్యాయం గెలిచింది అంటే మీ చెల్లెకు బెయిల్ వస్తే న్యాయం ఉన్నట్ట అంటే వేరే స్థలంలో న్యాయస్థానం మీద నమ్మకం లేదా మీకు? అంటే ఈ 165 రోజులు 66 రోజులు ఏదైతే న్యాయస్థానాలు తప్పుపట్టినే చేయాలని చెప్తున్నాం। ఇలా న్యాయ వ్యవస్థలపైన మీ నమ్మకం ఇంతేనా అని చెప్పి అడుగుతుంది కదా। ఇలా వ్యవస్థలను తప్పుపట్టే మాదిరిగా వ్యవస్థల మీద బురద జల్లే మాదిరిగా ఉన్నది ఇవాళ। ఈ బెయిల్ ఇవ్వడానికి నువ్వు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, పట్టని కాలం లేదు, పెట్టని తలకాయ లేదు, కడుపులలో పెట్టని తలకాయ లేదని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి అందరూ కూడా తెలిసి ఇవాళ మోడీ గారికి ఈ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలిసిన తర్వాత ఆయన మసకబారిపోతాడు, ఆయన యొక్క చరిష్మా మసకబారిపోతుంది। మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చరిష్మాకు మసకబారిపోయిందని తెలిసి ఆయన
ఆ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి దేశవ్యాప్తంగా అనేకమైన రాజకీయ క్రీడలు చేస్తున్నాయి. వారు బీజేపీ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తమిళనాడు పోయినట్టయితే కొన్ని చిన్న చితక పార్టీతో గుర్తుపెట్టుకుని వాళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి ప్రయత్నం చేస్తాము. అదే మాదిరిగా ఆంధ్రాకు పోయినట్టయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, బీఆర్పీతో కానీ ఈ విధంగా గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడ కూడా రేపు తెలంగాణలో నేను బతికి పట్టగట్టేయాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో జతకడితేనే నాకు ఇవాళ ఇక్కడ మనుగడ ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ను ఒక పావుగా వాడుకోండి. మీరు స్పష్టంగా ఇక్కడ స్పష్టమైనది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అంతకుముందు మీరు అనేకమైన మాటలు మాట్లాడారు. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిందని చెప్పి హైదరాబాద్కు వచ్చిన ప్రతి బీజేపీ నాయకుడు మాట్లాడారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి హైకోర్టులో రిట్ చేసినప్పటికీ కూడా ఆ రోజు మీరు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే అప్పుడున్న లోపాయకార ఒప్పందాలు అప్పుడు ఉన్నాయి కాబట్టి స్పందించలేదు. దాని తర్వాత కూడా మనకు మంత్రివర్యులుగా ఉన్న కేంద్ర మంత్రివర్యులుగా ఉన్న మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా అనేక సందర్భాల్లో వీళ్ళందరూ కూడా ఊర్చలు లెక్క పెడతారు, వీళ్ళు చేసిన తప్పులకు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను వారిపైన ఉపయోగించింది లేదు. వారి చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను అంటే నేను ఆ సంస్థలను ఇష్టారాజ్యంగా ఉపయోగించమని చెప్పట్లే. వాటి పరిధిలో వాటిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత మర్చిపోయి ఆ రోజు కేవలం రాజకీయ పబ్బం కొరకు వాటి మధ్యలో ఉన్న రాజకీయ ఒప్పందాల మీదకి ఏడుగురు ముట్టుకోలేదు. ఎప్పుడైతే జనంలో ఇదంతా కూడా అరే మేము ముట్టుకోవాలి, జనం కేవలం ఇది ఒక తౌడు ముద్దలతో కొట్టుకుంటే ఒక తమలపాకులతో కొట్టుకున్నట్టు ఉంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే నాణ్యానికి రెండు కాళ్ళు. ఇలా వాళ్ళు గల్లీలో కుస్తీ పడుతున్నారు, ఢిల్లీలో దోస్తు తీసుకుంటారని చెప్పి తెలిసిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఎవరిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ప్రజలకు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి అర్థమైంది. కాబట్టి ఇలా వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పక్షాన్ని నిలపలేదు. ఇలా అది తేటతెల్లమైన తర్వాత కవితను అరెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళ రాజకీయ చట్టంలో భాగంగా, రాజకీయ కోణంలో భాగంగా కవితను అరెస్ట్ చేసిన తర్వాత వారికి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఎంపీ నిలబెట్టినారు, అదే మాదిరిగా కవితను అరెస్ట్ చేసింది. కాబట్టి మళ్ళీ జనం కొంచెం నమ్మకం కుదిరి వాళ్లకు ఇలా ఒక 8 పార్లమెంట్ సీట్లను ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో. ఇది వాళ్ళ రాజకీయ ఎత్తుగల్లో భాగంగా. దాని తర్వాత జరిగిన క్రమంలో అనేక సందర్భాల్లో అనేక పర్యాలుగా కోర్టులో ఇవాళ బెయిల్ కొరకు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ గారు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు పోలే. రాష్ట్రానికి రావాల్సిన రాబడి గురించో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో ఢిల్లీకి పోయి వారాలకు లేరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడే ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ వాళ్ళ దోపిడీకి దోపిడీలో కొంత భాగం తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడే ఉండి దోచుకుంటున్నారు వాళ్ళకు. ఢిల్లీకి పోతే ఆగమేఘాలని అటుపోయి వచ్చిండ్రు. ఢిల్లీకి పోయి ఇలా ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, ఇలా తలబెట్టని కడుపు లేదు, పట్టని గదవ లేదు. వాళ్ళు ఎక్కడ ఎవరు ఎట్టెట్లా జరిగినరో అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంత అనుకుంటే అది పొరపాటు. ఇలా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎన్నిసార్లు ఎవల ఇళ్ళ మెట్టెక్కిండ్రు, ఎవల ఇళ్ళ మెట్లు దిగిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు ఇవాళ కాకుంటే రేపు అందరికీ కూడా తేటతెల్లమైపోతుంది, తెలిసిపోతుంది. ఇటువంటి క్రమంలో ఇలా న్యాయ ప్రక్రియలో భాగంగా, న్యాయస్థానం తన విధిలో భాగంగా బెయిలిస్తే ఇక దానికి దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నారు. ఇవాళ ఆ లిక్కర్ రాని బయటికి రాగానే సంబరాల పేరిట ఆగమాగం చేస్తుంది ఇవాళ. ఎందుకంటే ఎవరైనా వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, వ్యవస్థలో అనేకమైన సంస్థలు ఉంటాయి, ఇలా వ్యక్తులకు సమూహాలు ఉంటాయి. ఇలా దొంగలకు దొంగల సమూహం ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకోళ్ళ సమూహం ఉంటుంది, తాగుబోతుల సమూహం ఉంటుంది. ఇలా దోపిడీదారుల సమూహం అంతా కూడా ఇంకో దోపిడీదారు రాగానే సెలబ్రేట్ చేసుకుంటారు తప్ప ఇలా పెద్దగా జరిగింది ఏమి లేదు. ఇక్కడ ఈ న్యాయస్థానాలు తమ న్యాయ వ్యవస్థలో భాగంగా తమ పని అని చెప్పిపోతే దానికి ఏదో న్యాయం గెలిచింది అంటే న్యాయాన్ని ఇన్ని రోజులు న్యాయం ఓడిపోయింది. 5 రోజులు న్యాయం నువ్వు చేసింది న్యాయమా? ఇవాళ దీంతో మీరు విర్రవిగాల్సిన పని లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో, న్యాయ ప్రక్రియలో భాగంగా అనేకమైన దశలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. ఆ దశలు ఎప్పుడు ఏ దశలో ఎప్పుడు ఏముండాలనేది ఆ న్యాయస్థానం నిర్ణయిస్తే తప్ప ఇవాళ దీంతో నేను నిర్దోషిగా బయటకు వచ్చినా,
నేను కేసీఆర్ బిడ్డను ఏం తప్పు చేయలేదంటే మీ అయ్య చేసినాయి అన్ని తప్పులు. ఇక్కడ తెలియదు ఏంది మీ అయ్యా మోసాల అబద్ధాల పునాదుల మీద మోసాల పునాదుల మీదనే మీ బతుకు తెరువు అంతా కూడా. ఇలా మీ నాయనని ఏమంటారు ఇక్కడ దుబాయ్ శేఖర్ అంటారు. ఎందుకంటే ఎప్పుడు నయవంచిన దుబాయ్కి తీసుకుపోయి బొంబాయిలో దించి ఇదే దుబాయ్ అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అలా నువ్వు కేసీఆర్ కూతురున్న దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ఎంత మోసగారో పచ్చి మోసగారో మీరు కూడా అంతే పచ్చి మోసగారులు, దగాకోరులు, అవినీతి పరులు అని మీరే ఒప్పుకున్నందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. ప్రశాంత వాతావరణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా జరుపుకునేలా పోలీస్ శాఖ వారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధల మధ్య జరుపుకోవాలని, నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి లేదని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా నిర్వాహకులే బాధ్యత వహించాలని శ్రీకాంత్ గౌడ్ సూచించారు. గణేష్ మండపాలు నిర్వహించే ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు కూడా వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్లో లింక్ కూడా పంపిస్తాం. ఆ లింక్లో కూడా మీరు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేది అనుమతించాము. తర్వాత ఎవరైతే గణేష్ ఐడియాస్ పెడతారో అక్కడ కంపల్సరీగా 2 లేదా 3 స్టే చేసే విధంగా ఉండాలి. తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఉండాలిగా. తగిన జాగ్రత్తలు కూడా పాటించాలా, లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ వీలైతే తక్కువ ఓన్లీ ఒక కెమెరా లేదా 2 కెమెరాలు పెట్టుకునే విధంగా ఫెసిలిటీ ఉంటే మనకు కూడా ఏదైనా జరగవచ్చు. సో మనకు ఇన్సిడెంట్స్ ఫ్రీ జరగడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ఓ సీసీ కెమెరా పెట్టుకోవడానికి అవకాశం ఉంటే సీసీ కెమెరా ఒకటి పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా ఎక్కువ గణేష్ మండపాల దగ్గర చాలామంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్గనైజర్స్ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటే వెంటనే మాకు 100 డైల్ ద్వారా కానీ లేకపోతే మా యొక్క నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి తెలిపవలసిందిగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మళ్ళీ 9 డేస్కే కావచ్చు, 11 డేస్కే కావచ్చు, నిమజ్జన సమయంలో తగిన విధంగా తగిన భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రతి ఒక్కరు శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా మన ఇల్లంతకుంట మండలంలో సక్సెస్ఫుల్గా ఫ్రీ ఇన్సిడెంట్గా గణేష్ నిమజ్జనం జరుపుకుంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకనే కవితపై కక్ష సాధింపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ 5 నెలల పాటు ఎమ్మెల్సీ కవితను నిర్బంధించాలని బీఆర్ఎస్ ముస్తాబాద్ మండల యోజన విభాగం అధ్యక్షులు శీలం స్వామి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏమాత్రం సంబంధం లేకున్నా కవితపై ఈడీ అక్రమ కేసు బనాయించి అన్యాయంగా జైల్లో వేయించడం బాధాకరమన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ కుట్ర చేసినప్పటికీ ఎన్ని రోజులైనా ధర్మం న్యాయం గెలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, నాయకులు తాడెపు ఎల్లం, తాళరాజు, గుండవేని సతీష్, సుంచు గణేష్, రాజేశం పాల్గొన్నారు. ఉన్నదని చెప్పి ఒక ధీమాతోటి ఉన్నది. ఈరోజు నిన్నటి రోజున కవితక్క గారికి సుప్రీంకోర్టులో బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చేటువంటి క్రమంలో కూడా ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ బయటకు వెళ్ళొద్దు కవిత గారు, వారు ప్రభావితం చేస్తారు అని చెప్పి ఎంత చేసినా కానీ సుప్రీంకోర్టు వారికి మొట్టికాయ లేయడం జరిగింది. ఇప్పటికీ 160 రోజులు అయినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు చూపించలేదు సుప్రీంకోర్టుకు. వాళ్ళు కేవలము ఈ యొక్క కక్షపూరితంగా వెనుక నుంచి నడిపిస్తున్నటువంటి బీజేపీ అధినాయకత్వం అండర్ డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి సిబిఐ, ఈడీ అధికారులు చేసినటువంటి నిర్వాహకం ఇది. ఏదేమైనప్పటికీ కూడా యావత్ దేశమంతా కూడా ఈ యొక్క పరిణామాన్ని గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా దేశ ప్రజలంతా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీకి కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా ఎక్కడ కూడా అధైర్యపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లో పనిచేస్తాం. నిన్న కవితక్క గారు కూడా చెప్పింది, ఎక్కడ కూడా భయపడేది లేదు, ఇంకా ధైర్యంతో పనిచేస్తాం. నేను మొండిదాన్ని ఇంకా జగమండిని చేసినని చెప్పి కవితక్క గారు అన్నారు. ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ప్రజల్లోకి తీసుకోవడానికి కేసీఆర్ గారు
దేశమంతా కూడా పైన కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా వీరు చేసినటువంటి ఆకృత్యాలను ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రానున్న రోజులలో వీరిని ఖచ్చితంగా గద్దెదించడమే మా యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా గత మార్చి నెలలో మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురైన ఎమ్మెల్సీ కవిత గారిని మరి లిక్కర్ స్కామ్లో ఆవిడని అరెస్ట్ చేసి ఢిల్లీ తిహార్ జైల్లో పెట్టడం జరిగింది. పెట్టినప్పటి నుంచి ఆవిడ మీద మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్ జరిగిందన్నట్లుగా ఆవిడ మీద నిరారోపణ చేస్తూ ఆవిడ మిగిలిన వ్యక్తులను ఆవిడ పిఏను వాళ్ళందరినీ డబ్బులు మార్చిన దానిలోని అప్రూవల్గా మార్చిన వాళ్ళకు వారంలోపే బెయిలిచ్చి వాళ్ళని బయటకు పంపి ఎటువంటి ఆధారాలు లేని ఈమెను కక్షపూరితంగా మరి 165 రోజులు జైల్లో పెట్టడం అనేది ప్రభుత్వ అండదండలతోనే కొంతమంది నడిపించినటువంటి వ్యవహారం. సిబిఐ, ఏసీపీ వాళ్ళు వీళ్ళు మొత్తం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ కనసాయిగల్లో అని చెప్తే వినకపోవడం, వినడం వల్లను ఇలాగ భయపాత్రకు గురి చేసి జైల్లో పెట్టడం బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. ఆ వ్యవహారంలో భాగంగానే మరి బెయిల్ రాకుండా కూడా చేసిర్రు. అప్పటికి ధర్మం, న్యాయం అనేది ఒకటి ఉంది కాబట్టి మరి మా పార్టీ అధినాయకత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు తీరా ధర్మాసనం సభ్యులు అందరూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ అందులో ఏ మాత్రం కూడా లేకపోవడం శోషనీయకం, వాళ్ళే చాలా విచారకం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మహిళలను, ఇలాంటి ఒక ప్రజా క్షేత్రంలో ఉండే వాళ్ళను ఇట్లాంటి చేసి వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఇది మంచి పద్ధతి కాదు అని అంటూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జడ్జి చెప్పడం ఒక దేశాన్ని కలిసివేసేటువంటి విషయం. బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం అనేది ఒక సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. ఇక మీదనైనా ఇట్లాంటి భయబాధలకు గురి చేయడం. 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఎన్నో అవమానాలను భరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిలో ఒకళ్ళు ఇద్దరు జైల్లో పెట్టినంత మాత్రాన వాళ్ళు వెనక్కి వస్తారనుకోవడం అది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ అవివేకం. ఇప్పటికైనా ధర్మం, న్యాయం అనేది ఒకటి ఉంది, గెలిచింది. సిరిసిల్ల పాత మార్కెట్ ఏరియాలో నూతనంగా నిర్మించిన మైసమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని పాత మార్కెట్ కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మించిన మైసమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఈ రోజు పద్మోత్మతుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నేటి ఉదయం నుంచి పుణ్యావచనం, గణపతి పూజ, గోపుర స్థాపన మరియు హోమాలు నిర్వహించారు. అనంతరం మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, ఏళ్లే లక్ష్మీనారాయణ, మేన ప్రసాద్, కాముని వనిత, వెలుముల స్వరూప, ఆడపు జగన్, కూరపాటి శ్రీశైలం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పంతులు గారు జగన్ భాయ్ చేయాడవుతుంది. రమ్మను
శ్రీకాంత్ ఒక 2 స్టెప్లు వెనక్కి జరుగు. శ్రీకాంత్ ఓం శ్రీ మాత్రే నమః. మధ్యమత్తులో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హంగామా చేసిన సంఘటన తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో చోటు చేసుకుంది. తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో మధ్యమత్తులో కొమరవెల్లి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి సెల్ టవర్ పైకి ఎక్కి హంగామా సృష్టించాడు. తంగలపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీనివాస్ గౌడ్ ను టవర్ నుండి కిందకు దింపారు. సెల్ టవర్ ఎందుకు ఎక్కావని అడిగితే తాగిన మత్తులో ఎక్కానని, మరోసారి జాతీయ జెండా ఎగరడానికి ఎక్కానని పొంతనల్ని సమాధానం చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని ఇంటికి పంపించారు. మా సైకిల్ 3 సైకిల్ జెండా జెండా మస్తు జెండా వందే మాతరం లెఫ్ట్ రైట్ నా బాగా నా డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేసి నా పైసలు డబుల్ మీదికి ఎందుకు ఎక్కినావు? నా భారతదేశం, నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అందరు సహోదరులు అంటే పోలీసులు నన్ను నేను తాగుతా, కానీ మందు బంద్ చేస్తే నేను తాగుతా, మరి మందు బంద్ చేసినప్పుడు నేను మంచిగా ఇంటికి వాళ్ళు. నువ్వు ఎందుకు ఎక్కినావు మీదికి? నా జెండెత్తడానికి ఇంకొకటి సార్, నాకు అప్పులు ఉన్నాయి, 5 లక్షల అప్పులు ఉన్నాయి. ఎవరు లేవాలి, నేను అమ్ముకుంటా అంటే మా అన్నగాడు 300 బిల్డింగ్ మిలిటరీ క్యాంప్ కానీ ఉన్నది, డబల్ బెడ్ రాజ్య సర్పంచ్ సాబు తెలుసు అన్నీ. ఇక అది వెనకేసి కానీ తర్వాత ముచ్చట నాకు దయచేసి రేవంత్ సారు, నువ్వు కేసీఆర్ అవి ఇవి అన్నావు కదా, కేసీఆర్ ఇంకా నాకైతే మంచోడు. సిరిసిల్ల గోపాల్ నగర్ లోని మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల భద్రత మరియు బాల బాలికలను సంరక్షించడంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పాత్ర అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ రోజు సిరిసిల్ల మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నడవడికపై సూచనలు సలహాలు ఇచ్చేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని లేదా నేరుగా 100 డయల్ కు ఫోన్ ద్వారా తెలపాలని, మీ పేరును గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. 18 సంవత్సరాలలోపు ఉన్న బాలురు ఎవరు కూడా వాహనాలు నడపవద్దని, ఒకవేళ నడిపినట్లయితే జైలు పాలు అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ శ్వేత మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు పాల్గొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కే మీ పేరు తెలుస్తుంది. పేపర్ స్టేట్మెంట్స్ కానీ, మీడియాలలో కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మీ ఏం పేర్లు రాకుండా, మీ ఫోటోలు రాకుండా మేము చూసుకుంటాం. ఎవ్వరి మీద అఘాయిత్యం జరిగినా ధైర్యంగా వచ్చి మీ క్లాస్ టీచర్కి చెప్పుకుంటారా, హెడ్ మాస్టర్కి చెప్పుకుంటారా, మీ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఫస్ట్ తల్లిదండ్రులు. ఏదైనా జరగంగానే ఎవరికి చెప్తారు మీరు? తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రులు కూడా భయపడితే క్లాస్ టీచర్ మేడంలు చెప్పాలి. మేడంలు మీ తల్లిదండ్రులు చెప్తారు, మమ్మల్ని మీరు పోలీస్ స్టేషన్ చెప్తారు, లేకపోతే సిటీకి పోతారు, అక్కడికి వెళ్ళి వస్తారు. ఇది ముఖ్యంగా చట్టం ఎవరి కోసం తయారు చేసేది? పోక్సో యాక్ట్ పిల్లల కోసం, 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం తయారు చేసేది. దీంట్లో పెద్ద ట్రయల్ నడిచి అది నడిచి ఇది నడిచి పడవలసిన అవసరం లేదు. మామూలుగా నడిస్తే కూడా వానికి శిక్ష పడుతుంది. అందుకోసమే మీకోసమే 2012లో ఈ చట్టం మీకోసం తయారు చేసిర్రు. మీరు మంచిగా ఏదైనా జరిగితే మాకు చేయాలి. ఇటువంటి సంఘటన జరగొద్దనే కోరుకుందాం. ఒకవేళ బై మిస్టేక్న మన అదృష్టం తక్కువ ఉండి జరిగితే మాత్రం రిపోర్ట్ చేయకుండా ఊకోవద్దు. రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇది వేరే రకానికి దారి తీస్తుంది. అది ఇంకా ఇబ్బందికరమైన విషయం అవుతుంది. మీకు తలనొప్పిగా మారుతుంది, మాకు తలనొప్పిగా మారుతుంది. అప్పుడు అందరం పరిశాన్ కావాల్సిన అవసరం ఉంటుంది. వెనువెంబడే మీరు జరిగిన వెనువెంబడే మీ మీద ఆఘాయిత్యం కానీ వాళ్ళ మీద ఆఘాయిత్యం కానీ జరగంగానే రిపోర్ట్ చేసినట్టయితే దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటాము. దాన్ని మేము కేసు రిజిస్టర్ చేస్తాము, వారిని పట్టుకొస్తాము, వారిని జైలు పంపుతాము. ఇంకో డాక్టర్ దగ్గర పరీక్షించి ఏం చేయాలో అది చేస్తాము. అదంతా సుముఖంగా జరిగిపోతుంది. ఇక మీరు డాడీకి చెప్పుకోకుండా, మమ్మీకి చెప్పుకోకుండా, ఎవరు చెప్పుకోకుండా ఇక పరిశాన్ అయిపోతుంది. అది చాలా దారుణానికి దారి తీస్తుంది.
కాబట్టి అందరు ఏది జరిగినా కానీ చెప్పాలని మేము ఉద్దేశంతో మీకు అందరికీ తెలుసు. కానీ అయినా ప్రతి స్కూల్కు పెడుతున్నాము, 2 స్కూళ్ళు 3 స్కూళ్ళు చెప్తున్నాము, అందరికి చెప్తున్నాము. అందరి ఇబ్బంది అయినా మీకు బాధ అయినా ఏదైనా విని ఆ నంబర్కు ఫోన్ చేయాలి. లేకపోతే 100 డైల్ చేసినా సరే సిరిసిల్లలో ఎప్పుడు 4 పోలీసులు తిరుగుతుంటారు. మీరు ఎక్కడున్నా ఫోన్ చేసినా ఒక 5 నిమిషాల లోపల మీ దగ్గరకు వస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, మిమ్మల్ని సేవ్ చేస్తారు. మీరు అయ్యో 100 చేస్తే వస్తారో రారో, ఇది పని చేస్తుందో పని చేయదో అని ఎప్పుడు అనుకోవద్దు. ఏది జరిగినా ఫోన్ చేయాలి. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిందనుకో 100కి ఫోన్ చేయాలి, అంబులెన్స్ వస్తుంది, ఎక్కించకపోతుంది. దానివల్ల మీ పేరేం రాసుకోము, మిమ్మల్ని ఏం కోర్టు చుట్టూ దింపాము. ఎవరైనా సరే ఇలా అందరు ఎనీ మేము చేస్తే అంటే మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతారేమో పోలీసులు అని మీరు అనుకోవద్దు. 108 ఫోన్ చేసిన వాళ్ళని ఏం అట్లంటే 108 డ్రైవర్గా కోర్టుకే సరిపోతాడు. సో కాబట్టి మీ పేరును మేము రికార్డులో చేసుకోము. 108కి ఫోన్ చేసి ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఇదైతే రాత్రిపూట దొంగతనం జరుగుతుంటుంది మీ ఇంట్లోనే, లేదు ప్రక్కల ఇంట్లో జరుగుతుంటుంది. మాకేందులే అని ఊకోవద్దు. పక్కోడు పండుకుంటాడు, వాడు తాగి పోగే పండుకున్నాడు అనుకో, మీరు చూసారు అనుకో 100 డైల్ చదివితే మేము వచ్చేస్తాం కదా, మేమే వచ్చేస్తాం. రాత్రి అంతా కూడా పోలీసు వాళ్ళు తిరుగుతుంటారు. ఒక పక్క ఒక టీం తిరుగుతుంటుంది, ఒక పక్క ఒక టీం తిరుగుతుంటుంది. ఫోన్ చేసిన 5 నిమిషాలలో మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఫోన్ చేసే వరకు దొంగ పారిపోయింది అనుకో, మిమ్మల్ని ఏమనం, అయ్యో పారిపోయింది కదా ఉట్టిగానే చేసినాం, వచ్చి పోలీసులు తిరుగుతారేమో అని భయపడవలసిన అవసరం లేదు. మీకు కనబడ్డప్పుడు మీరు చేసారు, మేము వచ్చినాం. విద్యార్థులు ఆకుకూరలు, గుడ్లు, పండ్లను అధికంగా తీసుకోవాలని, వీటితో ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆర్బీఎస్కే వైద్యులు అరుణ ముస్తాబాద్ గురుకుల విద్యార్థులకు సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్బీఎస్కే వైద్యులు డాక్టర్ అరుణ, వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఆకుకూరలు, గుడ్లు, పండ్లను తీసుకోవడం వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, కంటి సమస్యలు తొలగుతాయన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు ఉదయ్ కుమార్, కంటి వైద్యులు జయప్రకాష్, ఫార్మసిస్ట్ వనిత, ఆశాలత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్బీఎస్కే సోషల్ స్కూల్లో స్క్రీనింగ్ జరుగుతుంది. ఇక్కడ పిల్లలకి కంటి లోపాలు కూడా ఉన్నాయనేసి మేము పరీక్ష చేసేసి ఐ స్క్రీనింగ్ కూడా అవుతుంది ఈరోజు. దాంతోపాటే ఏమైనా పోషకాహార లోపం ఉంటుంది కానీ ఎనిమియా పిల్లలు ఏమైనా సఫర్ అవుతున్నారా అనేసి దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి హెచ్బి టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హెచ్బి టెస్టులు తక్కువ ఉన్న వాళ్ళకి దాని రేంజ్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 6, 7 ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి, మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం 11, 9 అట్లా ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోషకాహార లోపం వల్ల వచ్చే ఎనీమియాని ఎలా మనం అధిగమించాలి అనేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సీజనల్ డిసీజెస్ రెయిన్ సీజన్లో ఎక్కువ వస్తాయి కాబట్టి పిల్లలకి గజ్జి కానీ జ్వరాలు కానీ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మేము వాళ్ళు పరీక్ష చేసేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్బీఎస్కే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.